హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. ఏబిపిఎస్సి గ్రూప్ 2 మెయిన్ ఎగ్జామినేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ప్రతిరోజు ఒక 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేద్దాం. అవి కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ని సెలెక్ట్ చేసి ఒక 10 క్వశ్చన్స్ని ప్రతిరోజు డిస్కస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు ఒక 10 క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేద్దాం. మొదటి క్వశ్చన్గా రైల్వే శాఖ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన కవచ్ అనే టాపిక్ని సెలెక్ట్ చేయడం జరిగింది. 3 ఆప్షన్స్ ఇచ్చారు. క్వశ్చన్: రైల్వే శాఖ అభివృద్ధి చేసిన కవచ్ సాంకేతికత విషయంలో ఈ దిగు అంశాలను పరిశీలించండి అని ఇచ్చారు. 3 ఆప్షన్స్: 1 డిజైన్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ వారు తయారు చేసిన ఆటోమేటిక్ రైలు ప్రొటెక్షన్ సిస్టమ్ ఇది అని అంటున్నారు. అలాగే 2వ ఆప్షన్లో రైలు మార్గాల వెంట రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ట్యాగ్లను ఏర్పాటు చేయడం. 3వది కవచ్ సాంకేతికతను ఉత్తర రైల్వే జోన్లో పరీక్షించారు. ఇప్పుడు అసలు కవచ్ అంటే ఏంటో మనం డిస్కస్ చేద్దాం. ఈ కవచ్ అనేది ఏంటంటే రైల్వేలో యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి, అందరూ గమనించిన విషయమే. దీన్ని అవాయిడ్ చేయడం కోసం రైల్వే శాఖ 2012 నుంచి రీసెర్చ్ చేసి కవచ్ టెక్నాలజీని డెవలప్ చేయడం జరిగింది. ఈ కవచ్ టెక్నాలజీలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే వాళ్ళు, తర్వాత ఇండియన్ రైల్వే సిగ్నలింగ్ అండ్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ సికింద్రాబాద్లో ఉంది. వాళ్ళిద్దరి సహకారంతో రైల్వే శాఖ వాళ్ళు దక్షిణ మధ్య రైల్వేలోని సికింద్రాబాద్ టు వికారాబాద్ ఈ సెక్షన్లో ఈ కవచ్ టెక్నాలజీని టెస్ట్ చేయడం జరిగింది. ఈ టెస్ట్లో భాగంగా అనేక పర్యాయాలు ఈ టెక్నాలజీని మన టెక్నీషియన్స్, తర్వాత ఇంజనీర్లు టెస్ట్ చేయడం జరిగింది. ఫైనల్గా రైల్వే మినిస్టర్ శ్రీ అశ్విని వైష్ణవ్ గారు, అలాగే రైల్వే జనరల్ మేనేజర్ గారు ఎదురెదురుగా 2 రైళ్లలో లోకోమోటివ్ అంటే ఇంజిన్లో కూర్చోవడం జరిగింది. ఆ 2 రైళ్లు ఒక 50-30 కిలోమీటర్స్ దూరంలో ఆపోజిట్లో డైరెక్షన్లో స్టార్ట్ అయినాయి. ఒక రైల్లో మినిస్టర్ గారు, ఒక రైల్లో జనరల్ మేనేజర్ గారు కూర్చున్నారు. 2 నడుస్తూ వచ్చేస్తున్న ఆపోజిట్ డైరెక్షన్లో. దగ్గరికి వచ్చినాక బ్రేక్స్ని వదిలేశారు లోకోమోటివ్ డ్రైవర్స్. అవి ఆటోమేటిక్గా 500 మీటర్ల దూరంలో ఆ 2 ట్రైన్స్ ఆగిపోవటం అంటే జరిగింది. అంటే అప్పుడు కవచ్ సిస్టము పర్ఫెక్ట్గా సక్సెస్ అయినట్లుగా మన మినిస్టర్ గారు క్లియర్ చేశారు. ఆ తర్వాత ఈ టెక్నాలజీని రైల్వేలో ఇంట్రడ్యూస్ జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఇప్పటి వరకు మన ఇండియన్ రైల్వేస్లో మొత్తం 1445 కిలోమీటర్ల దూరాన్ని ఇప్పటి వరకు కవచ్ సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా 144 లోకోమోటివ్స్లో ఈ సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేశారు. కవచ్ సిస్టంలో మొత్తం 3 కాంపోనెంట్స్ ఉంటాయండి. 1 ఈ టెక్నాలజీని ఫస్ట్ ట్రాక్ వెంట డిప్లాయ్ చేస్తారు. అంటే RFID రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ట్యాగ్లను ఎక్కడైతే కవచ్ సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారో ఆ ట్రాక్ వెంట వాటిని ఏర్పాటు చేస్తారు. అంటే టవర్స్ లాగా కట్టేసి వాటిని అమర్స్తారు ట్రాక్ పక్కన. అదొక కాంపోనెంట్. సెకండ్ కాంపోనెంట్ ఏంటంటే లోకోమోటివ్ అంటే రైలు ఇంజిన్లో డ్రైవర్కి ఆపోజిట్లో డ్రైవర్కి కనిపించినట్టుగా మానిటర్ మీద, స్క్రీన్ మీద సెన్సార్లు ఉంటాయి. తర్వాత ఈ టెక్నాలజీ యొక్క ట్రాక్ మీద ఏం జరుగుతుంది, సిగ్నలింగ్లో ఎట్లా జరుగుతుంది మొత్తం డ్రైవర్కి డిస్ప్లే అవుతుంది. కాదు డ్రైవరు ఒకవేళ ఆదమర్చి సిగ్నలింగ్ పాయింట్ని గమనించకుండా రెడ్ సిగ్నల్ ఉన్నా కూడా వెళ్ళిపోతే ఆటోమేటిక్గా ఈ టెక్నాలజీ వలన ట్రైన్ ఆగిపోతుంది. ఇది సెకండ్ కాంపోనెంట్. థర్డ్ కాంపోనెంట్ ఏంటంటే ప్రతి రైల్వే స్టేషన్లో అంటే ఈ ఎక్కడైతే ఈ టెక్నాలజీ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నామో ఆ రూట్లో ఉన్న ప్రతి రైల్వే స్టేషన్లో టవర్స్ని, RFID టవర్స్ని, తర్వాత సెన్సార్ టవర్స్ని తర్వాత ఆ స్టేషన్లో నిర్మించడం అంటే ఫిట్ చేయడం జరుగుతుంది. ఇలాగా ఈ 3 కాంపోనెంట్స్ ద్వారా ఈ సిస్టమ్ పనిచేస్తుంది. దీన్ని ఇప్పటి వరకు అంటే 2023 డిసెంబర్ వరకు లేక వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఓన్లీ 1445 కిలోమీటర్ల దూరం మాత్రమే ఇన్స్టాల్ చేశారంటే ఇండియాలో. ఇంకా మిగతా రూట్ని ఫేజ్డ్ అంటే దశల వారీగా
చేపడుతున్నారు. రీసెంట్గా అంటే నిన్న ప్రకటించిన బడ్జెట్లో 24-25 బడ్జెట్లో ఓన్లీ కవచ్ టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేయడం కోసం 1122 కోట్ల రూపాయలని కేవలం దీని వరకే ఈ సబ్జెక్టుకి కేటాయించడం జరిగింది. ఇది చాలా ఎక్కువగా కేటాయించారు. ఎందుకంటే ఈ మధ్య ఇక్కడక్కడ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి వాటిని అవాయిడ్ చేయడం కోసం ఈ పొందు కింద ఈ కవచ్ పొందు కిందనే కేవలం 1122 కోట్లని నిన్న ఇంట్రడ్యూస్ చేసిన బడ్జెట్లో ప్రకటించడం జరిగింది. రెండవది ఏంటంటే ఈ కవచ్ సిస్టమ్ ఎంత పర్ఫెక్ట్గా పనిచేస్తుందంటే SIL సేఫ్టీ ఇంటిగ్రిటీ లెవెల్ అనే టెక్నాలజీ దీన్ని అంటారు. దీంట్లో 4వ పాయింట్ ఉంటుంది. ఈ సేఫ్టీ ఇంటిగ్రిటీ లెవెల్ అనేది అత్యంత స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీ వరల్డ్లో. దీంట్లో ఉన్న పాయింట్స్లో కూడా స్టేటస్లో కూడా మళ్ళీ 4వ పాయింట్ని వీళ్ళు కవచ్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. దీని ప్రకారం 10,000 సంవత్సరాల కాలంలో అంటే ఈ కవచ్ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత 10,000 సంవత్సరాల కాలంలో ఒక్క పొరపాటు జరగడానికి మాత్రమే అవకాశం ఉందండి. ఒక్క పొరపాటు ఎప్పుడు 10,000 సంవత్సరాల కాలంలో అంటే 10,000 సంవత్సరాల్లో ఒక ప్రమాదం రైలు యాక్సిడెంట్ జరగడానికి మాత్రమే ఈ టెక్నాలజీని మనం ఇంప్లిమెంట్ చేస్తే జరగడానికి అవకాశం ఉంది. అంటే అంత పకడ్బందీగా అంత అత్యంత స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీని ఈ కవచ్ సిస్టంలో ఇండియన్ రైల్వే వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత ఈ సిస్టంలో 1 కిలోమీటరు కవచ్ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయాలంటే మన ఇండియాలో 50 లక్షలు అవుతుందండి. 50 lakhs రూపీస్ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది 1 కిలోమీటర్ని కవచ్ సిస్టమ్ కింద మార్చాలంటే. అది ఫారిన్లో అనుకోండి 1 కిలోమీటర్కి 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. మనకన్నా 4 times ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. కాబట్టి మనం అత్యంత అధునాతనమైన మోడర్న్ టెక్నాలజీని ఇంట్రొడ్యూస్ చేసాం. అలాగే కాస్ట్ కూడా ఫారిన్ కంట్రీస్తో పోలిస్తే చాలా తక్కువ ఖర్చుతో మనం ఈ కవచ్ టెక్నాలజీని మనం ఇండియాలో ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇది ఇండిజినియస్లీ డెవలప్డ్ టెక్నాలజీ, మన స్వదేశీ పరిజ్ఞానంతో డెవలప్ చేసిన టెక్నాలజీ. కాబట్టి మనం 50 లక్షలకే 1 కిలోమీటర్ కవచ్ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు 1122 కోట్ల రూపాయలు కేటాయించారు ఈ బడ్జెట్లో. అలాగే దీన్ని ఫస్ట్గా సికింద్రాబాదు వికారాబాద్ సెక్షన్ అంటే ఇది ఎక్కడ ఉంది SCR దక్షిణ మధ్య రైల్వేలో ఉందండి. దక్షిణ మధ్య రైల్వేలో ఈ సెక్షన్ ఉంది. కాబట్టి దీన్ని దక్షిణ మధ్య రైల్వేలో మాత్రమే టెస్ట్ చేశారు. అది మనం గమనించాలి. రెండవది దీన్ని రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ RDSO వీళ్ళు దీన్ని డెవలప్ చేశారు. రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ వీళ్ళు దీన్ని డెవలప్ చేశారు. కాబట్టి ఇప్పుడు మనకి వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్ మూడిట్లో ఏవి కరెక్ట్ ఏవి రాంగ్ అనేది మనం ఒకసారి గమనిద్దాం. ఇప్పుడు మనం ఇప్పటివరకు డిస్కస్ చేసిన సబ్జెక్ట్ మీద ఒకటి ఏమిచ్చాడు, కవచ్ అన్నది రైల్వేకి చెందిన రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ వారు తయారు చేసిన ఆటోమేటిక్ రైలు ప్రొటెక్షన్ సిస్టమ్. ఓకే, ఈ ఆప్షన్ కరెక్ట్. రెండవది రైలు మార్గాల వెంట రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ట్యాగ్లను ఏర్పాటు చేస్తారు. ఇది కూడా కరెక్టే పాయింట్ మనం డిస్కస్ చేసిన దాంట్లో. ఇక లాస్ట్ పాయింట్ మూడవది ఏంటంటే కవచ్ టెక్నాలజీని ఉత్తర రైల్వేలో అంటే నార్థరన్ రైల్వేలో పరీక్షించి చూశారు అని చెప్తున్నారు స్టేట్మెంట్లో. కానీ ఈ స్టేట్మెంట్ రాంగ్. ఎందుకంటే దీన్ని దక్షిణ మధ్య రైల్వేలో టెస్ట్ చేయడం జరిగింది. అది కూడా సికింద్రాబాద్ వికారాబాద్ సెక్షన్లో దేశం, అది దక్షిణ మధ్య రైల్వే పరిధిలోకి వస్తుంది. అలాగే రైల్వే ఇన్స్టిట్యూట్ వాళ్ళు సిగ్నలింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా సికింద్రాబాద్లో ఉన్నారు. వాళ్ళ సహకారంతో దక్షిణ మధ్య రైల్వే సహకారంతో ఈ కవచ్ని డెవలప్ చేయడం జరిగింది. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ అనేది ఇక్కడ ఇచ్చినది రాంగ్ స్టేట్మెంట్గా మనం తీసుకోవాలి. కాబట్టి ఆప్షన్స్ 1 మరియు 2 స్టేట్మెంట్లు కరెక్ట్, మూడవది రాంగ్ స్టేట్మెంట్ కింద మనం తీసుకోవాలి. ఇది కవచ్ కింద ఇచ్చిన ఆప్షన్స్ ఈ టాపిక్. నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. నెక్స్ట్ మ్యాచ్ ది ఫాలోయింగ్. మ్యాచింగ్ ఇచ్చారు. ప్రాజెక్టులు ఇచ్చేసి డిఫెన్స్లో సంబంధించిన వార్షిప్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మ్యాచ్ చేయమంటారు. పర్ఫెక్ట్ మ్యాచింగ్. మనం వాటిని డిస్కస్ చేద్దాం ఒకసారి. ఇక్కడ ఏమి ఇచ్చారు, గ్రూప్ ఏలో ప్రాజెక్ట్ 15, ప్రాజెక్ట్ 17, ప్రాజెక్ట్ 75 ఇచ్చారు. అలాగే మ్యాచింగ్ బిలో ఏమి ఇచ్చారు సబ్జెక్టులు, ఫ్రిగేట్ వార్షిప్ అంటే ఫ్రిగేట్ యుద్ధ నౌకలు, డిస్ట్రాయర్ యుద్ధ నౌకలు, జలాంతర్గాములు ఇచ్చి మ్యాచ్ చేయమంటున్నారు. పర్ఫెక్ట్ మ్యాచింగ్ ఏదో మనకు ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ ప్రాజెక్టు గురించి చెప్పుకోవాలి ముందు మనం.
ఈ దీనికి ఆన్సర్ చేయాలంట. ప్రాజెక్టులు అంటే ఏంటంటే మనకి డిఫెన్స్లో రకరకాల ప్రాజెక్టులు కాలానుగుణంగా మనం ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నాం. దానిలో భాగంగా ప్రాజెక్ట్ 15 అనేది మనం ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసాం. ప్రాజెక్ట్ 15లో ఏమి ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. ప్రాజెక్ట్ 15లో మనము డిస్ట్రాయర్ని నిర్మించుకున్నాం. డిస్ట్రాయర్లు ఈ డిస్ట్రాయర్ గురించి చెప్పేటప్పుడు మనం ఒక పాయింట్ డిస్కస్ చేయాలి. అసలు యుద్ధ నౌకలు ఎన్ని అనేది మనం ప్రాథమికంగా తెలుసుకొని ఉండాలి. యుద్ధ నౌకలు మొత్తం త్రీ టైప్స్ ఆఫ్ వార్షిప్స్ ఆర్ దేర్ ఇన్ ది ఇండియన్ డిఫెన్స్ సెక్టర్. ఏంటవి? ఒకటి డిస్ట్రాయర్ అనేది ఇది మధ్యతరగతి యుద్ధ నౌక, అంటే మీడియం సైజు. దీనికన్నా పెద్ద సైజు వాటిని ఏమంటామంటే మనము ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లు అని కూడా అంటాం. అలాగే మనకి ఫ్రిగేట్లు అనేవి తర్వాత స్థానంలో ఉంటాయి. ఇక లాస్ట్లో కార్వెట్లు ఉంటాయి. కార్వెట్స్ అనేవి యుద్ధంలో డైరెక్ట్గా పాల్గొనవు. అవి కేవలం కోస్టల్ తీరంలో నిఘాకి, అంటే ఇంటెలిజెన్స్ సర్వే కోసం, తర్వాత ఎవరైనా ఫారిన్ వెహికల్స్గా అదే మన యుద్ధ నౌకలు లాంటివి ఏమైనా వస్తాయా, సబ్మెరీన్స్ వస్తాయా అని నిఘా కోసం ఎక్కువ మనం ఉపయోగించుకుంటుంటాము. ఇక్కడ ప్రాజెక్ట్ 15లో మొత్తం 3 రకాల ప్రాజెక్టులు చేపట్టడం జరిగింది. ప్రాజెక్టు 15లో డిస్ట్రాయర్ని మనం కన్స్ట్రక్ట్ చేసాము. దాంట్లో ప్రాజెక్ట్ 15లో ఫస్ట్ మనము ఢిల్లీ క్లాస్ అంటారంటే ఢిల్లీ క్లాస్ కింద 3 డిస్ట్రాయర్ని మనం కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఒకటి ఐఎన్ఎస్ ఢిల్లీ, 2 ఐఎన్ఎస్ ముంబై, 3 ఐఎన్ఎస్ మైసూర్. ఈ మూడింటి మనం ప్రాజెక్ట్ 15 కింద నిర్మించుకున్న డిస్ట్రాయర్లు. అలాగే తరువాత మనం ప్రాజెక్ట్ 15ఏలో మరికొన్ని డిస్ట్రాయర్లు నిర్మించుకోవడం జరిగింది. ప్రాజెక్ట్ 15A ఇక్కడ ఏం చేసామంటే కోల్కతా క్లాస్ డిస్ట్రాయర్ నిర్మించాం. మొత్తం ఎన్ని నిర్మించాం మనం? 3 డిస్ట్రాయర్ నిర్మించడం జరిగింది. అంటే డిస్ట్రాయర్ అంటే ఇక్కడ యుద్ధ నౌక. ఒకటి ఐఎన్ఎస్ కోల్కతా, 2 ఐఎన్ఎస్ కొచ్చిను, 3 ఐఎన్ఎస్ చెన్నై. ఈ 3 పేరుతో 3 డిస్ట్రాయర్లు మనం ప్రాజెక్ట్ 15A కింద నిర్మించుకొని ఉన్నాము. నెక్స్ట్ ప్రాజెక్ట్ 15Bలో మనం ఏం చేసామంటే విశాఖపట్నం క్లాస్ కింద 4 డిస్ట్రాయర్లు నిర్మించుకుంటున్నాం. విశాఖపట్నం క్లాస్, దీన్ని 15B కింద గుర్తుపెట్టుకోవాలి. 15B విశాఖపట్నం క్లాస్ అంటాం. దీంట్లో మొత్తం 4 డిస్ట్రాయర్లు నిర్మిస్తున్నాం. ఇక్కడ వచ్చేసి మనం ప్రాజెక్ట్ 15లో 3, ప్రాజెక్ట్ 15Aలో 3 నిర్మించుకున్నాం. కానీ ప్రాజెక్ట్ 15B వచ్చేటప్పటికి మనం 4 డిస్ట్రాయర్లు నిర్మిస్తున్నాం. వాటికి పేర్లు ఏం చేశారంటే డిఫెన్స్ శాఖ వాళ్ళు మన ఇండియాలో ఉన్న 4 మూలలో ఉన్న నగరాల పేర్లు దీనికి పెట్టడం జరిగింది. అవి ఏంటనేది ఇప్పుడు ఒకసారి డిస్కస్ చేద్దాం. ఒకటి ఐఎన్ఎస్ విశాఖపట్నం, ఇది మొదటి డిస్ట్రాయర్, ఈ తరగతిలో నిర్మించబడ్డ డిస్ట్రాయర్. దీన్ని 2021లో కమిషనింగ్ చేశాం. ఇక్కడ కమిషనింగ్ అనేటప్పటికి కొంతమంది అర్థం కాదు. కమిషనింగ్, డీకమిషనింగ్, ల్యాంచింగ్ అనేది మనం కంపల్సరీగా డిఫెన్స్లో తెలుసుకొని ఉండాలి. ఇక్కడ మనం ఏదైనా యుద్ధ నౌక కానీ, యుద్ధ విమానం కానీ, ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ కానీ నిర్మించడం జరిగినాక దాన్ని మనం టెస్ట్కి పంపించేటప్పుడు ల్యాంచింగ్ అంటాం. ట్రయల్స్కి పంపిస్తాం. ట్రయల్స్ అది సక్సెస్, అది కరెక్ట్గా మనం అనుకునే విధంగా పనిచేస్తుందా లేదా అనేది టెస్ట్ చేయడం కోసం పంపించినప్పుడు మనం ఏం చేస్తామంటే దాన్ని ల్యాంచింగ్ అంటాం. ఆ ప్రక్రియ ఫస్ట్ అది ట్రయల్స్కి వెళ్ళింది. 6 months 1 year వెళ్ళి వచ్చినాక అది సూటబుల్ ఫర్ ఫంక్షన్, అంటే డ్యూటీలో తీసుకోవడానికి కరెక్ట్గా ఉన్నప్పుడు దాన్ని కమిషనింగ్ చేస్తారు. ఎవరు చేస్తారు? డిఫెన్స్ మినిస్టర్ గారు కానీ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు కానీ, ఇట్లాంటి పెద్దలు దాన్ని కమిషనింగ్ అంటే విధుల్లోకి తీసుకోవడం జరిగింది. దాన్ని కమిషనింగ్ అంటాం. ఇక డీకమిషనింగ్ ఏంటంటే ఇది 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు యుద్ధ మన డిఫెన్స్లో సేవలు అందించిన తర్వాత ఇక అది పనికిరాదు సేవలకి అనుకున్నప్పుడు దాన్ని పక్కన పడేయడం కోసం తీసేసినప్పుడు దాన్ని మనం డిఫెన్స్లో డీకమిషనింగ్ అంటాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకున్నది అంటే ల్యాంచింగు, కమిషనింగు, డీకమిషనింగ్, ఈ 3 పదాలకి అర్థాలు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ విశాఖపట్నం తరగతిలో మొదటి డిస్ట్రాయరు
10 ఇది 15B కింద మనం నిర్మించుకున్నాం. ఐఎన్ఎస్ విశాఖపట్నం 2021. తర్వాత రెండవది ఏంటి, ఐఎన్ఎస్ మార్ముగోవా. గోవాలో ఉన్న రేవుపట్నం పేరు దీనికి పెట్టడం జరిగింది, మార్ముగోవా. ఇక మూడవది ఇటీవల అంటే 23లో కమిషనింగ్ చేసాం. అదేంటంటే ఐఎన్ఎస్ ఇంపాల్, మణిపూర్లోని నగరం పేరు ఐఎన్ఎస్ ఇంపాల్ పేరు పెట్టాం. ఈ మూడు ప్రస్తుతం విధుల్లో ఉన్నాయి. ఇక లాస్ట్ వన్ 15Bలో ఇంకా దాన్ని కమిషనింగ్ చేయాల్సింది ఏంటంటే ఒకటే ఉంది, డిస్ట్రాయర్, 4వది లాస్ట్ది. అది ఏంటంటే ఐఎన్ఎస్ సూరత్, గుజరాత్లోని సూరత్ నగరం. ఇది లాస్ట్ అనమాట. ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదు, అండర్ కన్స్ట్రక్షన్, లాంచింగ్ అయిపోయింది, ఇంకా కమిషనింగ్ చేయాల్సి ఉన్నది. కాబట్టి ప్రాజెక్టు 15 కింద మనం 3 రకాల డిస్ట్రాయర్ని, ఒకటి కోల్కతా క్లాసు, ఫస్ట్ది ఢిల్లీ క్లాసు 15 అంటాం, కోల్కతా క్లాస్ 15A అంటాం, తర్వాత విశాఖపట్నం క్లాస్ 15B అంటాం. ఇలా 3 రకాల యుద్ధ నౌకలు, వాటి పేరు డిస్ట్రాయర్లు టెక్నికల్గా అంటాము. వాటిని మనం 15B కింద నిర్మించుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఆప్షన్ అనేది తర్వాత చూద్దాం. ఇక్కడ 15 గురించి డిస్కస్ చేసాము. నెక్స్ట్ ప్రాజెక్ట్ 17కి వెళ్దాం. ప్రాజెక్ట్ 17లో 7 ఫ్రిగేట్లను నిర్మించడం జరిగింది. ఆ ఫ్రిగేట్లో ఏంటనేది అంటే, ఒకటి వింధ్యగిరి, ఉదయగిరి, అట్లా మనం 7 ఫ్రిగేట్లను నిర్మించడం జరిగింది. అవి ఇప్పుడు కమిషనింగ్ అయ్యి విధుల్లో ఉన్నాయి. నెక్స్ట్ ప్రాజెక్టు 75 కింద మనం 6 జలాంతర్గమనం అంటే సబ్మెరైన్ 6 జలాంతర్గమలను స్కార్పియన్ క్లాస్ కింద, స్కార్పియన్ తరగతి చెందిన 6 జలాంతర్గమలను నిర్మించి వాటిని కమిషనింగ్ చేయటం, ఆ విధుల్లో ఉండటం కూడా జరిగింది. వీటిని ఈ స్కార్పియన్ తరగతి జలాంతర్గమల్ని మనం ఫ్రాన్స్ దేశం యొక్క టెక్నికల్ సపోర్ట్తో నిర్మించడం జరిగింది. ఫ్రాన్స్ యొక్క టెక్నికల్ సపోర్ట్. అలాగే ఈ జలాంతర్గములు, ఈ స్కార్పియన్ తరగతి జలాంతర్గములు, మనకి జలాంతర్గములు 2 టైప్స్ ఆఫ్ జలాంతర్గములు. ఎట్లా అంటే 2 రకాలు ఉంటాయి. ఒకటి డీజిల్ ఎలక్ట్రికల్ జలాంతర్గములు, డీజిల్ అండ్ ఎలక్ట్రికల్ జలాంతర్గములు అంటాము. రెండవది న్యూక్లియర్ తరగతి చెందినవి, అంటే ఇవి డీజిల్తో నడుస్తాయి, డీజిల్ తరగతివి. రెండవ ఈ న్యూక్లియర్ జలాంతర్గములు ఎట్లా నడుస్తాయి అంటే, దానికి పవర్ అంతా న్యూక్లియర్ అణు రియాక్టర్ ఉంటుంది ఆ జలాంతర్గంలో, ఆ సబ్మరీన్లో. దాని నుంచి ఆ సబ్మరీన్కి కావాల్సిన పవర్ అంతా వస్తూ ఉంటుంది. కాబట్టి మనం జలాంతర్గములు 2 టైప్స్, ఒకటి డీజిల్ ఎలక్ట్రికల్ జలాంతర్గామి, రెండవది న్యూక్లియర్ జలాంతర్గామి. కాబట్టి ఇప్పుడు ఈ స్కార్పియన్ జలాంతర్గములు ఏంటంటే డీజిల్ ఎలక్ట్రికల్, అంటే డీజిల్ ఎలక్ట్రికల్తో నడుస్తాయి. వీటిలో 6 జలాంతర్గాములు మనం నిర్మించడం జరిగింది. ఒకటి ఐఎన్ఎస్ కల్వరి, అలాగే 2 ఐఎన్ఎస్ కందేరి, 3 ఐఎన్ఎస్ కరంజు. ఇలా ఐఎన్ఎస్ కరంజ్ తర్వాత ఐఎన్ఎస్ వేలా, ఐఎన్ఎస్ వగీరు, ఐఎన్ఎస్ వక్షీరు అని మొత్తం 6 జలాంతర్గాములను మనం ప్రాజెక్టు 75 కింద నిర్మించాము. ప్రాజెక్ట్ 17 కింద మొత్తం 7 ఫ్రిగేట్లను నిర్మించాము. ప్రాజెక్ట్ 15 కింద మొత్తం 3 తరగతులకు చెందిన వాటిని నిర్మించడం జరిగింది, అంటే 15A, 15, 15B. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ఈ ప్రాజెక్టులని ఉద్దేశించి ఇదే పర్పస్తో వీటిని ఏర్పాటు చేశారు అంటే అనేది వాడు Bలో ఇచ్చాడు. కాబట్టి మనం పర్ఫెక్ట్ మ్యాచింగ్ ఇక్కడ మనం చేయాల్సి వస్తుంది. ఇక్కడ చూస్తే ఇప్పుడు మనం డిస్కస్ చేసిన మ్యాటర్ ప్రకారం చూస్తే, ప్రాజెక్ట్ 15లో మనం ఏం నిర్మించాము మనం డిస్ట్రాయర్ని నిర్మించాము, చెప్పుకున్నాం ఇందా 15A, 15 అలా 3 రకాలు నిర్మించాము. అలాగే ప్రాజెక్ట్ 17 కింద మనం ఫ్రిగేట్లను నిర్మించాము. మొత్తం 7 ఫ్రిగేట్, వింధ్యగిరి, ఉదయగిరి, తారిగిరి అట్లాగా. తర్వాత ప్రాజెక్టు 75 కింద మనం ఏం నిర్మించామంటే జలాంతర్గాములు నిర్మించాం, అంటే
సమ్వేర్ నిర్మించారు. కాబట్టి పర్ఫెక్ట్ మ్యాచింగ్ ఏంటంటే 1కి ఆన్సరు బి, 2కి ఆన్సరు ఏ, ప్రాజెక్ట్ 75కి ఆన్సర్ వచ్చేసి సి. గ్రూప్ ఏకి గ్రూప్ బికి మ్యాచింగ్ చేస్తే వచ్చేసి ఆన్సరు ఇది అనమాట. 1కి బి సరిపోయింది కదా, 2కు ఏ ఫ్రిగేట్ సరిపోయింది, 3 జలాంతర్గాములు ప్రాజెక్ట్ 75కి 3, 3కి సి ఆన్సర్. కాబట్టి మనకి రైట్ ఆన్సరు 2. ఇది మనం రైట్ ఆన్సర్. నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. నెక్స్ట్ టైగర్ సెన్సస్ విషయంలో ఈ దిగువ అంశాలను పరిశీలించండి అని క్వశ్చన్ ఇచ్చాడు. టైగర్ సెన్సస్ పులుల జనాభా లెక్కల విషయంలో ఈ ఇవ్వబడిన స్టేట్మెంట్లను పరిశీలించి సరైనవి లేకపోతే సరైనవి కానివి అనేది వాళ్ళు చెప్తాడు. దాని ప్రకారం మనం రిసల్ట్ చేయాలి. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమిచ్చాడు, భారత్లో ప్రతి 4 సంవత్సరాలకు ఒక పర్యాయము పులుల జనాభాని నిర్వహించడం జరుగుతుంది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సెకండ్ స్టేట్మెంట్ టైగర్ సెన్సస్, మొదటి టైగర్ సెన్సస్ను 2006లో నిర్వహించగా 5వ టైగర్ సెన్సస్ను 2022లో నిర్వహించడం అయినది అని చెప్తున్నాడు. నెక్స్ట్ లాస్ట్ స్టేట్మెంట్ ఏమిచ్చాడు, భారత్లో పులుల సెన్సస్ను వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మరియు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ వాళ్ళు నిర్వహిస్తారు, కండక్ట్ చేస్తారు అని 3 రకాల స్టేట్మెంట్స్ను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఈ టైగర్ సెన్సస్ విషయం గురించి కొంత డిస్కస్ చేస్తే అప్పుడు ఆ 3 స్టేట్మెంట్లో ఏవి కరెక్ట్ ఏవి రాంగ్ అనేది మనం డిస్కస్ చేయొచ్చు, ఫైనల్ చేయొచ్చు. ఇక్కడ ఇండియాలో టైగర్ సెన్సస్ని మొట్టమొదటిసారిగా 2006లో చేపట్టడం జరిగింది. 2006లో ఇవి మొదటి సెన్సస్, 1వ సెన్సస్. అలాగా ప్రతి 4 years ఒకసారి, ఎవ్రీ 4 years వీఆర్ కండక్టింగ్ టైగర్ సెన్సస్ ఇన్ అవర్ కంట్రీ. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి మనం ఇండియాలో పులుల జనాభాని లెక్కిస్తూ వస్తున్నాం. ఆ ప్రాతిపదికన ఇప్పుడు 2006లో 2022లో మనం ఏం చేశాము, 5వ పర్యాయము టైగర్ సెన్సస్ని లెక్కించడం జరిగింది, 5వ పర్యాయం. అలాగే తర్వాత ఈ టైగర్ సెన్సస్ని ఎందుకు మనం లెక్కిస్తున్నామంటే దేశంలో ఎన్ని పులులు ఉన్నాయి, ఎన్ని టైగర్లు ఉన్నాయి అనేది లెక్కించడం సరైన అంకి కోసం. ఒకప్పుడు 1901 ఆ ప్రాంతంలో ఇండియాలో దాదాపు 70 నుంచి 1,00,000 పులులు ఉండేవి. కానీ బ్రిటిష్ వారి పీరియడ్లో కానీ జమీందారు పీరియడ్లో కానీ వేటాడటం వలన పులుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది, గణనీయంగా తగ్గిపోయి ఒక 2000 సంవత్సరం నాటికి ఇండియాలో పులుల సంఖ్య దాదాపు 2000 కూడా లేని పరిస్థితి ఏర్పడింది. అప్పుడు మనం అటవీ పర్యావరణ శాఖ వాళ్ళు జాగ్రత్త పడి టైగర్ సెన్సస్ని మొదలుపెట్టారు. అలాగే టైగర్ కన్జర్వేషన్ అథారిటీని స్థాపించి పులుల సంరక్షణ కోసం ఇండియాలో టైగరు రిజర్వులు అంటే పులుల సంరక్షణ కేంద్రాలను స్థాపించడం జరిగింది. ఇప్పటి వరకు 54 స్థాపించారు, 55వది ఇప్పుడు కూడా లైన్లోకి వచ్చింది టైగర్ సెన్సస్ టైగరు సంరక్షణ కేంద్రాలు. ఇప్పుడు ఇక్కడ ఇచ్చే స్టేట్మెంట్ ఏంటి, 22లో నిర్వహించాం. తర్వాత ఈ పులుల జనాభాని ఎవరు నిర్వహిస్తారంటే ఇక్కడ మనం ఏం చెప్పుకోవాలంటే దీన్ని వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు నిర్వహిస్తారు. తర్వాత ఎవరి సహకారంతో అంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ వాళ్ళ సహకారంతో నిర్మిస్తారు. పులులను ఎట్లా లెక్కిస్తారంటే వాటి జనాభాని అడవుల్లో పగ్మార్క్ అంటారు. అంటే పగ్మార్క్ అంటే పులుల యొక్క పాదముద్రలు. పులులు అడవిలో సంచరించినప్పుడు వాటి యొక్క పాదాల గుర్తుల్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిపుణులు కనిపెట్టగలరు. పాదాల యొక్క సైజును బట్టి, వాటి యొక్క నడవడికను బట్టి, వాటి యొక్క ఏజ్ని కూడా వాళ్ళు లెక్క కట్టగలరు. అట్లాగా అదొకటి పగ్మార్కు. రెండోది ఎం స్ట్రైప్ అనేది ఒక కొత్త టెక్నాలజీని వాడారు, MSTRIP. ఇదేంటంటే చెట్లకి RFID ట్యాగుల్ని, సెన్సార్లని ఏర్పాటు చేశారు వృక్షాలకి అడవుల్లో. ఆ పులి కనుక ఆ వృక్షానికి చెట్టుకు ఎదురుగా కనుక నడుచుకుంటూ వెళ్తే దాంట్లో రికార్డ్ అయిపోద్ది. కాబట్టి ఆ పులి యొక్క పూర్తి సమాచారం అక్కడ రికార్డ్ అవుతుంది. ఎన్ని పులులు వచ్చినాయి అనేది దాని ప్రకారం మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు ఇక్కడ వైల్డ్ లైఫ్ ఇండియా వాళ్ళు నేషనల్ కన్జర్వేషన్ అథారిటీ వాళ్ళు లెక్కించగలరు. అట్లాగే మూడోది పులుల యొక్క విసర్జితాలు.
వాటి వలన కూడా పులుల యొక్క జనాభాని గుర్తించగలరు. ఇట్లా 3 రకాలుగా. మూడోది విసర్జితాలు. ఈ 3 రకాలుగా పులుల జనాభాని ఇండియాలో గణిస్తూ వచ్చారు. ఈ 3ని ఆధారం చేసుకొని మనకి 2022 టైగర్ సెన్సస్ ప్రకారం భారతదేశంలో 3628 టైగర్స్ ఉన్నట్టుగా అఫీషియల్గా మోడీ గారే, మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఆయనే స్వయంగా ప్రకటించడం జరిగింది. ఇది ప్రపంచంలో ఉన్న మొత్తం పులుల్లో 75% టైగర్స్ ఇండియాలో ఉన్నాయి. మిగతా అన్ని దేశాల్లో కలిపి 25% ఉంటే మన ఒక్క దేశంలోనే 75% పులులు ఉండటం జరిగింది. 22 సెన్సస్ ప్రకారం మన దగ్గర 3628 టైగర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ ప్రకారం మనం ఒకసారి వెరిఫై చేసుకుంటే, మన ఇన్ఫర్మేషన్ ప్రకారం మొదటి స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు, ప్రతి 4 yearsకి ఒకసారి, 4 సంవత్సరాలకు ఒకసారి టైగర్ సెన్సస్ జరుగుతూ ఉందని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ప్రకారం ఈ స్టేట్మెంట్ కరెక్ట్. నెక్స్ట్ స్టేట్మెంట్ రెండవది ఏమంటున్నాడు, మొదటి టైగర్ సెన్సస్ను 2006లో నిర్వహించగా 5వది 2022లో నిర్వహించడం జరిగింది అంటున్నాడు. మనం డిస్కస్ చేసాం. 2006లో మొదటి జరిగింది, తర్వాత ప్రతి 4 సంవత్సరాలు ఒకసారి జరుగుతూ వచ్చాం. 22లో లాస్ట్ది అంటే 5th సెన్సస్ని నిర్వహించాం. దాని ప్రకారం లేటెస్ట్ ఫిగర్ ప్రకారం ఇండియాలో ఎన్ని పులులు ఉన్నదనేది తెలిసింది. కాబట్టి ఇది కూడా, ఈ స్టేట్మెంట్ కూడా, రెండవది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. ఇక లాస్ట్ స్టేట్మెంట్ ఏమవుతున్నాడు, భారత్లో పులుల సెన్సస్ను వైల్డ్ లైఫ్ ఆఫ్ ఇండియా మరియు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ వాళ్ళు జాయింట్గా నిర్వహిస్తారు అని ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. కాబట్టి ఇవ్వబడిన 3 స్టేట్మెంట్లు కరెక్ట్. కాబట్టి ఇక్కడ మనకి 1, 2 and 3 స్టేట్మెంట్స్ కరెక్ట్. కాబట్టి మన ఆన్సరు మూడోది ఓకే చేయొచ్చు. నెక్స్ట్ టాపిక్ 4. దేని మీద ఇచ్చాడు, బట్టమేఘ పక్షి, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. ఇది ఇండియాలో ఒకప్పుడు దాదాపు 10-15 వేల ఉండేవి. అట్లాంటివి ఈ మధ్య బాగా గణనీయంగా డ్రాస్టిక్గా తగ్గిపోవటం జరిగింది. దానికోసం వీటి యొక్క కన్జర్వేషన్ పాయింట్ను కూడా గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనకి స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు, బట్టమేఘ పక్షి రాజస్థాన్ రాష్ట్ర పక్షిగా ప్రసిద్ధి చెందినది అంటాడు. అంటే రాజస్థాన్ యొక్క స్టేటు పక్షిగా ఇది ఉంది అని ఇచ్చాడు. ఒకటి. రెండవది, ఇండియాలో ప్రస్తుతం వీటి సంఖ్య 200 లోపు ఉన్నాయి. ఇవి ఎక్కువగా రాజస్థాన్లో ఉన్నాయి. తర్వాత గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీలోని కర్నూలు ప్రాంతంలో చాలా కొద్ది సంఖ్యలో ఉన్నాయని చెప్తున్నాడు. మూడవది, హై టెన్షన్ విద్యుత్ తీగల వలన బట్టమేఘ పక్షులు ఎక్కువగా అంతరించిపోయాయి. ఇక్కడ దీని గురించి డిస్కస్ చేస్తే, బట్టమేఘ పక్షి పొడవు 1 మీటర్ ఉంటుంది. అంటే దగ్గర దగ్గర 3 అడుగులు, కొంచెం 1 మీటర్ పొడవు ఉంటుంది. తర్వాత దీని యొక్క బరువు 14 కేజీల నుంచి 15 కేజీలు బరువు ఉంటుంది. ఇవి ఎక్కువగా గుజరాత్, రాజస్థాన్ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి మన ఇండియాలో. అయితే కర్ణాటక, మహారాష్ట్ర, మన ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు ప్రాంతంలో కూడా కొద్ది సంఖ్యలో కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు వీటి యొక్క సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఎందుకంటే ఇవి ఈ హైటెన్షన్ తీగలు ఎక్కువగా ఏర్పాటు చేయడం వలన వాటిని కొలిషన్ గుద్దుకొని తెలియక తగిలి చనిపోవడం ఎక్కువగా జరుగుతుంది. దానివల్ల వీటి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. కాబట్టి వీటి యొక్క కన్జర్వేషన్ పాయింట్ని ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కువగా మనకి రాజస్థాన్లో, తర్వాత మహారాష్ట్రలో వీటి పాయింట్ని ఏర్పాటు చేశారు. కాబట్టి ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఇది రాజస్థాన్ స్టేట్ పక్షిగా ఉన్నది, ఇది వాస్తవమే. కాబట్టి ఆ స్టేట్మెంట్ 1 కూడా రైటే. తర్వాత స్టేట్మెంట్ 2, ఎక్కువగా వీటి సంఖ్య 200 ఉన్నాయి. వీటిలో ఎక్కువగా ఎక్కడ ఉన్నాయి అంటున్నాడు, రాజస్థాన్లో 80% ఉన్నాయి. కరెక్టే ఇది స్టేట్మెంట్ కూడా. మనకి ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాలో, మహబూబ్ నగర్లో కొద్ది సంఖ్యలో ఆ మధ్య కనిపించాయి. ఇప్పుడు అసలు అవి కూడా అంతరించిపోయినాయని మన వైల్డ్ లైఫ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తా ఉన్నారు. అప్పుడప్పుడు కనిపిస్తున్నాయి కానీ లేవు, చాలా తగ్గిపోయింది వీటి యొక్క సంఖ్య. తర్వాత ఇవి ఎక్కువగా నశించిపోవడానికి, ఎక్స్టెన్షన్కి కారణం ఏంటంటే హై టెన్షన్, ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలోకి ఇవి గుద్దుకొని ప్రమాదవశాత్తు ఎక్కువగా చనిపోవడం, విపరీతంగా చనిపోవడం జరిగింది. తర్వాత వేటగాళ్ల బారి వల్ల కూడా ఇవి కొన్ని నశించినాయి. తర్వాత ఆవాసాలు లేకపోవడం, అంటే హ్యాబిటేట్, అడవులు తగ్గిపోవటం, తర్వాత నీటి సౌకర్యం లేకపోవటం, తర్వాత వేటగాళ్ల వలన కూడా కొన్ని కారణాల వలన వీటి సంఖ్య గణనీయంగా ఇండియాలో తగ్గిపోయింది. ఇప్పుడు ఇండియా మొత్తం మీద 200కి లోపే ఉన్నట్టుగా లేటెస్ట్ సెన్సస్ కూడా తెలియజేస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఇవ్వబడిన 3 స్టేట్మెంట్స్ కూడా
కరెక్ట్. కాబట్టి మనకి ఆన్సర్ మూడోది రైట్. నెక్స్ట్ డిఫెన్స్ గురించి ఇచ్చాడు. బాలిస్టిక్ మిసైల్ మరియు క్రూజ్ మిసైల్స్ విషయంలో సరైనవి ఏవి అని ఒక 3 స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. ఇవి ఏంటంటే మనకి ముందు బాలిస్టిక్ క్రూజ్ మిసైల్ గురించి డిఫరెన్స్ ఏంటో తెలియాలంటే ఆ టాపిక్ గురించి చర్చించాలి. మనకి మిసైల్స్ 2 రకాలు, ఒకటి బాలిస్టిక్, 2 క్రూజ్ అనేది తెలిసిందే. 2 క్రూయిజ్ మిసైల్స్. ఇవి ప్రధానంగా ఏంటంటే వీటిలో డిఫరెన్స్లు ఒక 6-7 డిఫరెన్స్లు ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ఈ బాలిస్టిక్ మిసైలు రాకెట్ సూత్రం మీద పనిచేస్తుంది, కానీ క్రూయిజ్ మిసైల్ అనేది జెట్ ఇంజిన్ అంటే జెట్ సూత్రం మీద పనిచేస్తుంది. ఇది ఒక మెయిన్ డిఫరెన్స్. సెకండ్, ఈ బాలిస్టిక్ మిసైల్ ఏంటంటే డైరెక్ట్గా టార్గెట్ని ఛేదించకుండా స్పేస్లోకి వెళ్ళిపోయి, అంటే భూమి ఆకర్షిత గ్రావిటీని దాటిపోయి స్పేస్లోకి వెళ్ళిపోయి మళ్ళా మన భూమి వాతావరణంలోకి ప్రవేశించి అంటే రీఎంటర్ అయ్యి టార్గెట్ని డిస్ట్రాయ్ చేస్తుంది. కాబట్టి ఇది స్ట్రైట్గా వెళ్లకుండా ప్యారబాలిక్గా అంటే ఇట్లాగా వృత్తాకారంలో వెళ్తుంది ప్యారబాలిక్గా. కాబట్టి ఇది ఒక డిఫరెన్స్. రెండవది. ఇకపోతే మూడవది ఏంటంటే బాలిస్టిక్ మిసైల్ లాంగ్ రేంజ్కి వాడతాము, వేరే క్రూయిజ్ మిసైల్స్ని మనం షార్ట్ రేంజ్కి వాడతాం. అంటే బాలిస్టిక్ మిసైల్స్ని ఎక్కువ దూరంలో ఉన్న టార్గెట్లని డిస్ట్రాయ్ చేయడం కోసం, ఛేదించడం కోసం మనం బాలిస్టిక్ మిసైల్స్ని వాడతాం. కానీ క్రూయిజ్ మిసైల్స్ని ఏంటంటే మనం తక్కువ దూరంలో ఉన్న శత్రు పాయింట్లని డిస్ట్రాయ్ చేయడానికి వాడతాం. బాలిస్టిక్ మిసైల్ వచ్చేసి మనం దాదాపు 1000 నుంచి 5000 కిలోమీటర్లు దూరం ప్రయాణించేటట్టుగా డిజైన్ చేస్తాం. కానీ క్రూయిజ్ మిసైల్స్ వచ్చేసి మనం 200 నుంచి 600, 500 లోపే ఎక్కువగా మనం డిజైన్ చేస్తాం. ఇది ఒక డిఫరెన్స్. అది లాంగ్ రేంజ్కి వాడతాం బాలిస్టిక్. క్రూయిజ్ మిసైల్ వచ్చేసి మనం షార్ట్ రేంజ్కి వాడతాం. నెక్స్ట్ ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే బాలిస్టిక్ మిసైల్స్ మల్టిపుల్ పేలోడ్స్ని తీసుకెళ్తాయి. మల్టిపుల్ పేలోడ్స్ అంటే అవి క్షిపణులు, మిసైల్స్, బాంబులు అవ్వచ్చు, ఏవైనా సరే బాలిస్టిక్ మిసైల్స్ ఎక్కువ సంఖ్యలో ఆ యొక్క బాంబుల్ని కానీ మిసైల్స్ని కానీ తీసుకొని వెళ్ళి శత్రువుల మీద, టార్గెట్ మీద ఉడుస్తాయి, అంటే డిస్ట్రాయ్ చేస్తాయి. ఏవి బాలిస్టిక్ మిసైల్. కానీ క్రూయిజ్ మిసైల్స్ వచ్చేసి ఒక్క పేలోడ్ మాత్రమే తీసుకెళ్తుంది. అదొక మెయిన్ డిఫరెన్స్. ఇట్లాగా మనకి ఈ యొక్క 5 డిఫరెన్స్లు మెయిన్గా గుర్తుపెట్టుకుంటే బాలిస్టిక్ మిసైలు, తర్వాత క్రూయిజ్ మిసైల్ యొక్క డిఫరెన్స్ ఏంటో తెలుస్తుంది. తర్వాత ఇంకొకటి డిఫరెన్స్ ఏంటంటే టార్గెట్ని ఖచ్చితంగా డిస్ట్రాయ్ చేయడానికి క్రూయిజ్ మిసైలు బాగా పనిచేస్తుంది. టార్గెట్ని ఖచ్చితంగా అది ఎక్కడైతే పాయింట్ మనం నిర్దేశిస్తామో శత్రువుల యొక్క పాయింట్ని, అది శత్రువుల యొక్క వాళ్ళ మిలిటరీ స్థావరాలు ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క ఇండస్ట్రియల్ సెక్టారు కానీ ఏదైనా ఉండొచ్చు, మనం ఎక్కడైతే డిజైన్ చేసి పాయింట్ని నిర్దేశిస్తాం అక్కడే వెళ్ళి క్రూయిజ్ మిసైల్ ఖచ్చితంగా డిస్ట్రాయ్ చేస్తుంది. కానీ బాలిస్టిక్ మిసైల్ వచ్చేసి ఖచ్చితంగా వెళ్ళదు, ఎందుకంటే ఇది అవుటర్ స్పేస్లోకి వెళ్ళి మళ్ళీ రీఎంటర్ అయ్యి వస్తుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా అదే ప్రాంతంలో కంటే కొన్ని మీటర్లకి యువతల పడి ఆ శత్రువుల్ని నాశనం చేస్తుంది. అదొక మెయిన్ డిఫరెన్స్. కాబట్టి ఇవన్నీ మనకి బాలిస్టిక్ మిసైల్కి తర్వాత క్రూయిజ్ మిసైల్స్కి ఉన్న డిఫరెన్స్లు. పోతే మనం ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే బాలిస్టిక్ మిసైల్కి అగ్ని 5 ఒకటి, తర్వాత పృథ్వీ మిసైల్స్ 1 అగ్ని, 2 పృథ్వీ, వీటిని మనం బాలిస్టిక్ మిసైల్ కింద చెప్పుకోవచ్చు ఇండియాలో. అలాగే మనం క్రూయిజ్ మిసైల్ కింద చెప్పుకోవాలంటే మనకు బ్రహ్మోస్ మిసైల్ మనకి క్రూయిజ్ మిసైల్. ఇప్పుడు ఒక మిసైల్స్లో మనం ఇన్ని చెప్పుకున్నాము. తర్వాత దీంట్లో మిసైల్స్లో కూడా స్పీడ్ని బట్టి రకాలు ఉంటాయి. ఇక్కడ సబ్సోనిక్ అని 1 సబ్సోనిక్, 2 సూపర్ సోనిక్, 3 హైపర్సోనిక్ అని 3 రకాల మిసైళ్ళు ఉంటాయి. ఇవి ఎట్లా క్లాసిఫై చేస్తామంటే వాటి యొక్క వెలాసిటీ, వేగాన్ని బట్టి మనం డిజైన్ చేస్తాము. 1 సబ్సోనిక్ అంటే ఏంటంటే ధ్వని వేగం కన్నా తక్కువ వేగంతో అది ప్రయాణిస్తే, అంటే 1 మాక్ ఆర్ బిలో 1 మాక్ కనుక ఇది ట్రావెల్ చేస్తే దాన్ని మనం సబ్సోనిక్ మిసైల్ అంటాం. సబ్సోనిక్. అలా కాకుండా ధ్వని వేగం కన్నా అంటే 1 మాక్ కన్నా ఎక్కువ, అది 2 లేక 3 మాక్ స్పీడ్తో వెళ్తే, 2 లేక 3 మాక్ అంటే
2 or 3 మాక్ స్పీడ్తో కనుక వెళ్తే దాన్ని మనం ఏమంటాము, సూపర్ సోనిక్ అంటాం. సబ్సోనిక్ ఏంటంటే బిలో 1 మాక్, అంటే ధ్వని వేగం కన్నా తక్కువ వెళ్తే దాన్ని మనం సబ్సోనిక్ అంటాం. 2 నుంచి 3 మాక్ స్పీడ్తో వెళ్తే దాన్ని సూపర్ సోనిక్ అంటాం. ఇకపోతే మన హైపర్ సోనిక్ అంటే ఏంటంటే ఎబోవ్ 5 ఆర్ ఎబోవ్, 5 మాక్ ఆర్ ఎబోవ్. ధ్వని వేగం ఎంత, గంటకి 1234 కిలోమీటర్లు, 1234 కిలోమీటర్లు ధ్వని వేగం గంటకి. అంటే దీనికన్నా తక్కువ పోతే దాన్ని సబ్సోనిక్ అంటాము, దీనికి 3 రెట్లు రాకపోతే దాన్ని సూపర్ సోనిక్ అంటాము, దీనికి 5 నుంచి 5 ఆర్ ఎబో స్పీడ్తో కనుక ఆ మిసైల్ ప్రయాణిస్తే దాన్ని మనం హైపర్ సోనిక్ మిసైల్ అంటాము. ఇప్పుడు మన ఇండియాలో బ్రహ్మోస్ని సూపర్ సోనిక్ మిసైల్గా మనం చెప్పుకోవచ్చు. హైపర్ సోనిక్ మిసైల్ని మనం ఇప్పుడు టెస్టులు చేస్తున్నాం. ఇండియాలో రాబోయే కొద్ది సంవత్సరాలు, అంటే 1 లేదా 2 సంవత్సరాల్లో మనం హైపర్ సోనిక్ మిసైల్ని కూడా మనం డెవలప్ చేసి విజయవంతంగా వాటిని మన అమ్ముల పదులు, అంటే ఇండియన్ ఆర్సెనల్, అంటే మన యొక్క రక్షణ శాఖలో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంది. ఏది హైపర్ సోనిక్. ప్రజెంట్ అయితే ఇండియాలో హైపర్ సోనిక్ లేదు. టెస్టులు చేసాం, విజయవంతం అయింది. కానీ ఇంకా మనం కంప్లీట్గా దాన్ని లాంచింగ్ అంటాం కదా, కమిషనింగ్ అంటాం కదా, ఆ స్టేజ్కి ఇంకా రాలా. కాబట్టి ఇక్కడ ఇచ్చిన వాటిల్లో మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే, స్టడీ చేస్తే, ఒకటో స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు, బాలిస్టిక్ షిప్ అనే రాకెట్ ఇంజిన్ సూత్రంపై పనిచేస్తుంది, కానీ క్రూయిజ్ ఇటు జెట్ ఇంజిన్పై పనిచేస్తుంది. ఓకే, స్టేట్మెంట్ కరెక్ట్. 2, బాలిస్టిక్ షిప్ అని లాంగ్ రేంజ్కి వాడతాం, కానీ క్రూయిజ్ని షార్ట్ రేంజ్కి వాడతాం. ఇది స్టేట్మెంట్ కూడా కరెక్టే. పోతే బాలిస్టిక్ క్షిపణికి అగ్ని పృథ్వీ క్షిపణిని మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అలాగే బ్రహ్మోస్ని క్రూయిజ్ మిసైల్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. కాబట్టి స్టేట్మెంట్ 3 కూడా కరెక్ట్. కాబట్టి ఇవ్వబడిన వాటిలో ఆల్ ఆఫ్ ది ఎబో ఆర్ కరెక్ట్. అన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ స్టేట్మెంట్స్. ఏమన్నాడు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అన్నాడు. కాబట్టి ఈ 3 స్టేట్మెంట్స్ వాస్తవమైన స్టేట్మెంట్స్ కాబట్టి మనం 3టిని ఆన్సర్ చేయొచ్చు. ఆల్ ఆఫ్ ది ఎబో ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్. ఇకపోతే నెక్స్ట్, పంపుడ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టుల విషయంలో సరైనవి ఏవి అని అడుగుతున్నాడు. పంపుడ్ స్టోరేజ్, మీకు ఇక్కడ పంపుడ్ స్టోరేజ్ అంటే కొంత అవగాహన కల్పించాలి. మనం ఇప్పుడు ఇండియాలో ఏపీ పంపుడ్ స్టోరేజ్ ప్రాజెక్టుల విషయంలో నంబర్ 1 పొజిషన్లో ఉంది. ఏపీ ప్రథమ స్థానంలో ఉంది. పంపుడ్ స్టోరేజ్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయడంలో కానివ్వండి, వాటికి లైసెన్సులు ఇవ్వడంలో కానివ్వండి, ఇండియాలో ఈరోజు 24 ఫస్ట్ క్వార్టర్ నాటికి ఇండియాలో ఏపీ ఫస్ట్ ప్లేస్లో ఉంది. పంపుడ్ స్టోరేజ్ అంటే ఏం లేదండి, మనం ఏం చేస్తామంటే ఒక ఎత్తైన ప్రదేశంలో ఒక రిజర్వాయర్ని నిర్మిస్తాము. దాంట్లో ఓన్లీ 1 TMC, 1 TMC వాటర్ని నిల్వ చేస్తాం. 1 TMC వాటర్ని నిల్వ చేస్తాం. చేసి ఏం చేస్తాము, ఇక్కడ మామూలు హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టులో లాగా ఆ నీటిని కిందకి వదిలి టర్బైన్లు తిప్పి పవర్ని ప్రొడ్యూస్ చేస్తాం ఈ నీటితో. అయితే ఈ నీటి ఎప్పుడు చేస్తాం, ఎప్పుడైతే మన రాష్ట్రంలో విద్యుత్ వినియోగం, పవర్ కన్జంప్షన్ పీక్ స్టేజ్లో ఉంటుంది. పీక్ స్టేజ్ అంటే ఎప్పుడు మనకి ఎక్కువగా మే నెల కానీ ఏప్రిల్ నెలలో కానీ ఎక్కువగా మనం విద్యుత్తుని వాడటం జరుగుతుంది. ఎక్కువగా ఫ్రిడ్జుల్ని, ఏసీలని వాడటం వలన ఎక్కువగా కన్జంప్షన్, డొమెస్టిక్ కన్జంప్షన్ ఎక్కువ ఉండటం వలన సమ్మర్లో ఎక్కువగా మే నెలలో అత్యధికంగా విద్యుత్ వినియోగం జరుగుతుంది. ఆ టైంలో హైడ్రో పవర్ ఇతర రంగాల నుంచి వచ్చే విద్యుత్ చాలనప్పుడు దీన్ని ఆన్ చేసి నడుపుతాం. ఏది, పంపుడ్ స్టోరేజ్ స్కీమ్ని. ఇప్పటి వరకు దీన్ని మనం కదిలించాం, ఆ వాటర్ అట్లాగే రిజర్వ్ చేసి ఉంచుకుంటాం. ఎప్పుడైతే మనకి కన్జంప్షన్ పీక్ స్టేజ్లో ఉందో అప్పుడు దాన్ని ఆపరేట్ చేస్తాం. ఇలాగా నడిపి ఆ వాటర్ని ఏం చేస్తామంటే మన కింద ఒక సంపు లాంటిది, ఆ నీటిని మళ్ళా నిల్వ చేస్తాం, పంపించాం బయటికి. నిల్వ చేసేసి మళ్ళా అన్పీక్ సీజన్లో, అంటే పీక్ సీజన్ కానప్పుడు ఏం చేస్తామంటే సోలార్ విద్యుత్తు లేదా విండ్ పవర్, అంటే సూర్య విద్యుత్, సౌర విద్యుత్తో కానీ పవన విద్యుత్తుతో కానీ ఉపయోగించి మరలా ఈ నీటిని తిరిగి రిజర్వాయర్లకు పంపు చేస్తామండి. ఈ నీటిని వృధా చేయం, బయటకు పంపించాం వాడినప్పుడు. దీన్ని నిల్వ చేసి మళ్ళీ మనం రిజర్వాయర్లకు తీసుకొస్తాం. మళ్ళీ 1 TMCని మెయింటైన్ చేస్తాం. మళ్ళీ పీక్ స్టేజ్ వచ్చినప్పుడు దీన్ని ఆపరేట్ చేస్తాం. ఇది పంపుడ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ యొక్క ఫంక్షనింగ్ విధానం.
ఇట్లాంటి మన ఆంధ్రాలో చాలా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కర్నూలులో చేసిన సోలార్ ప్లాంట్లో కూడా ఇది ఒక ఇంటిగ్రల్ ఇది ఒక పార్ట్. అలాగే ఆంధ్రప్రదేశ్లో మనం చాలా పర్మిషన్లు ఇచ్చాం. ఎన్ని ఇచ్చామంటే ఇప్పటి వరకు 18,600 మెగావాట్లు 18,600 మెగావాట్ల పవర్ని కేవలం పంపుడు స్టోరేజ్ నుంచి విద్యుత్ వచ్చేటట్లుగా ప్రాజెక్టులు డిజైన్ చేస్తే వాటికి మనం ఏపీలో గవర్నమెంట్ లైసెన్సులను మంజూరు చేయడం జరిగింది. అంటే ప్రాజెక్టులు ఏర్పాటుకు గాను కావాల్సిన అఫీషియల్ పర్మిషన్ అని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది ఇండియా ఆంధ్రప్రదేశ్లో ఉన్న విషయం. తర్వాత ఇండియాలో దగ్గర దగ్గర 30,000 గిగావాట్లు 30,000 గిగావాట్ల పైగా 30 గిగావాట్ల పైగా పంపు స్టోరేజ్ కింద విద్యుత్తుని ప్రొడ్యూస్ చేయడానికి అవకాశాలు ఉన్నాయని కేంద్ర ఇంధన శాఖ వాళ్ళు అభిప్రాయం చెప్పారు. వాళ్ళ యొక్క ఒపీనియన్ అది. దాని ప్రకారం మన ఏపీలో దీన్ని ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కాబట్టి ఈ రోజుకి మన ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇక్కడ వీళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ అని చూద్దాం. ఒకటి, దేశం మొత్తం మీద 2037 నాటికి 18.8 గిగావాట్ సామర్థ్యం ఉన్న పంపుడు స్టోరేజ్ ప్లాంట్స్ అవసరం ఉందని కేంద్రం ఇంధన శాఖ. అంటే 2037 నాటికి అంత అవసరం ఉంది, అంటే విద్యుత్ వినియోగం పెరుగుతుంది కాబట్టి అప్పటికి అంత అవసరం ఉందని ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ రెండవ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు? పిఎస్పీలు అంటే పిఎస్పీ అంటే పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టులు. పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టుల విషయంలో దేశంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో పయనిస్తూ ఉన్నది. ఇది కూడా రైట్ స్టేట్మెంట్. మూడవది, 16,180 మెగావాట్ల పవర్ కెపాసిటీ పిఎస్పీ యూనిట్లు ఆర్ అలోకేటెడ్ టు ది డెవలపర్స్ బై December 23. ఎస్, ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. కాబట్టి ఈ ఇవ్వబడిన 3 స్టేట్మెంట్లు ప్రజెంటు కాంటెక్స్లో కరెక్ట్ స్టేట్మెంట్లు. కాబట్టి మనకి ఏమన్నాడు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్ అండి. కాబట్టి ఆల్ ఆఫ్ ది అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. కాబట్టి ఆన్సర్ 4 దీనికి. ఇక నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ ఏమిచ్చాడు? ఇటీవల నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ నూతనంగా జియో పాలిమార్ కంకర తయారు చేశారు. దీన్ని దేనిని తయారు చేస్తారు అని క్వశ్చన్ ఇచ్చాడు. ఏమిచ్చాడు ఆప్షన్స్? రాక్స్ రాళ్ళు, 2 ఫ్లైయాష్ బూడిద, తర్వాత శాండ్ ఇసుక, 4వది నన్ ఆఫ్ ది పైవేవి కాదు అంటున్నాడు. జియో పాలిమర్ కంకర్ అంటే ఏంటంటే మనం దాని గురించి డిస్కస్ చేయాలి. ఇక్కడ మనం థర్మల్ స్టేషన్లో బొగ్గుని ఉపయోగించిన తర్వాత అత్యధిక సంఖ్యలో బూడిద వేస్ట్గా బయటకు వస్తుంది. చాలా టన్నుల్లో, వేల టన్నుల్లో బూడిద వస్తూ ఉంటుంది ఒక్కొక్క థర్మల్ స్టేషన్ నుంచి. మనం ఇప్పుడు ఇబ్రహీంపట్నం థర్మల్ స్టేషన్ కానీ, లేకపోతే కర్నూలు జిల్లా, మన నెల్లూరు జిల్లాలో ఉన్న థర్మల్ స్టేషన్ తీసుకుంటే ప్రతి నెల కొన్ని వేల టన్నుల బూడిద ఫ్లైయాష్ బయటకు వస్తుంది. అదంతా ఇప్పటి వరకు చాలా నిరుపయోగంగా బయటకు వదిలేసేవాళ్ళు. దానివల్ల పర్యావరణానికి పొల్యూట్ అవుతూ ఉంది. రెండవది, అక్కడ ఉన్న ఆ కంపెనీ వాళ్ళకి కూడా ఆర్థికంగా కొంత నష్టం జరుగుతూ ఉంది, వాళ్ళకి కూడా శ్రమ. దీన్ని నివారించడానికి గాను ఇటీవల ఎన్టీపీసీ వాళ్ళు, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ వాళ్ళు ఒక రీసెర్చ్ చేసి ఒకటి కనిపెట్టారు. అది ఏంటంటే జియో పాలిమార్ కంకర అనే దాన్ని కనిపెట్టారు. అంటే ఈ బూడిదని వేస్ట్ చేసి బయటపడేసి వాతావరణంలో కలిసి పర్యావరణానికి హాని కలగకుండా పర్యావరణానికి అటు మేలు జరుగుతుంది. తర్వాత ఆ కంపెనీ వాళ్ళకి కూడా ఆర్థికంగా దాన్ని అమ్మడం వలన కొంత అమౌంట్ కూడా వాళ్ళకి వస్తుంది. కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఎన్టీపీసీ వాళ్ళు స్వయంగా రంగంలో దిగి ఈ జియో పాలిమార్ కంకర అనే దాన్ని ఇటీవల అభివృద్ధి చేశారు. ఇది బూడిదని ఉపయోగించి వాళ్ళు కంకర్లను తయారు చేస్తారు. దీన్ని ఉపయోగించి మనం హౌస్ కన్స్ట్రక్షన్ చేయొచ్చు, తర్వాత రోడ్డు కన్స్ట్రక్షన్ చేయొచ్చు. చాలా క్వాలిటీగా ఉంటుంది. సిమెంట్ కన్నా తక్కువ ఏముండదు క్వాలిటీ. సిమెంట్ లాగానే అన్ని రకాలుగా ఇది సరిపోతుంది. కాబట్టి దీన్ని భవిష్యత్తులో ఈ జియో పాలిమార్ కంకర్ అనేది చాలా విస్తృతంగా ఉపయోగంలోకి వస్తుంది. ఇప్పుడే దాని ఎక్స్పెరిమెంటల్ స్టేజ్ అయిపోయి ఓకే అన్నారు. కాబట్టి రాబోయే సంవత్సరాల్లో అంటే 25-26 నుంచి ఇది ఎక్కువగా ప్రామినెంట్గా ఈ జియో పాలిమార్ కంకర అనేది వస్తుంది. కాబట్టి ఇక ఇచ్చిన వాటిలో స్టేట్మెంట్లో ఫ్లైయాష్ బూడిద అనేది కరెక్ట్ ఆన్సరు. కాబట్టి ఆన్సరు మనకి 2. ఇవన్నీ కరెక్ట్ కాదు. కాబట్టి దీనికి ఆన్సర్ అది జియో పాలిమర్ కంకర అంటే అట్లాగా ఫ్లైయాష్ నుంచి తయారు చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి
కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అన్నాడు. ఇక్కడ మనం వీటిని డిస్కస్ చేద్దాం. దేని గురించి ఇచ్చాడు అసలు సబ్జెక్టు? వ్యూహాత్మక స్ట్రాటజిక్ విధానాల్లో భాగంగా దేశంలో పాదూరు, విశాఖపట్నం వద్ద భూగర్భ పెట్రోలియం నిల్వ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ఒకటి. రెండవది, నూతనంగా చండీకోల్, ఒరిస్సా మరియు పాదూరు వద్ద మరో 2 భూగర్భ పెట్రోలియం నిల్వ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు అనేది 2 స్టేట్మెంట్లు. ఇప్పుడు ఈ కాంటెక్స్లో అసలు ఇది ఏంటి అనేది మనం ఒక 2 minutes డిస్కస్ చేస్తే మీకు ఈజీగా దీన్ని మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఇక్కడ ఏంటంటే మన దేశంలో ఆయిల్ కన్జంప్షన్ రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతుంది. అందరూ తెలుసు, వెహికల్స్ కోట్లలో ప్రతి ఊళ్ళలో ఉన్నాయి. దేశం మొత్తం ఎన్ని వెహికల్స్ ఉన్నాయో చూస్తే ఆశ్చర్యం వస్తుంది. కానీ వాటికి కావాల్సిన పెట్రోలియం మన ఇండియాలో ప్రొడ్యూస్ అవ్వట్లేదు. కాబట్టి మనం ఎక్కువగా ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవుతూ ఉన్నాం. దానికోసం విలువైన విదేశీ మారక ద్రవ్యం, ఫారిన్ ఎక్స్చేంజ్ని ఖర్చు పెడుతున్నాం. అలాగే దానివల్ల కొనుగోలు చేసినందువల్ల ఈ ఆయిల్ని ఉపయోగించడం వల్ల, అంటే పెట్రోలియం ఉపయోగించినందువలన పర్యావరణంలో గ్రీన్ హౌస్ గ్యాసెస్ పెరిగిపోతున్నాయి, వాతావరణం దెబ్బతింటుంది. తర్వాత క్లైమేట్ చేంజ్, తర్వాత గ్లోబల్ వార్మింగ్ అన్నీ వస్తున్నాయి. తర్వాత ప్రజల ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మనకి ఆయిల్ అవసరం ఎప్పుడన్నా అనుకోని ఎమర్జెన్సీ పరిస్థితులు ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఏర్పడితే బయట నుంచి ఆయిల్ రావడం అనేది, అంటే ఇంపోర్ట్స్ చేయలేము. ఎప్పుడు చేయగలం? వార్ టైంలో, యుద్ధాలప్పుడు కానివ్వండి, లేకపోతే ఏదైనా మొన్న కరోనా వచ్చింది అట్లాంటి టైంలో కానివ్వండి, లేకపోతే ఏదైనా ఎప్పుడు ఎండమిక్స్ టైంలో కానివ్వండి, ఏదన్నా ప్రకృతి వైపరీత్యాలప్పుడు కానీ మనం ఇంపోర్ట్ చేయలేము. ఇంపోర్ట్ చేయలేనప్పుడు ఆయిల్ దేశంలో సమృద్ధిగా స్టాకు లేనప్పుడు మన వెహికల్స్కి ఆయిల్ అందదు, దొరకదు. అందువల్ల మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మన ఎకానమీ నిర్వీర్యం అయిపోద్ది. కాబట్టి ఆర్థిక వ్యవస్థ కుంటుపడకుండా ఉండటం కోసం స్ట్రాటజిక్, అంటే వ్యూహాత్మక భాగంగా చాలా దేశాలు ఏం చేస్తాయంటే దేశంలో కనీసం 2 నెలలు, 3 నెలలు, 4 నెలల కాలానికి సరిపడే ఆయిల్ని నిల్వ చేస్తూ ఉంటాయి. దాంట్లో భాగంగా మన ఇండియాలో మనం ఏం చేసామంటే, మొదటి ఫేజులో కర్ణాటకలోని పాదూరు, ఇది మాంగళూరు దగ్గర ఉంది. రెండవది విశాఖపట్నం వద్ద 2 అండర్గ్రౌండ్ పెట్రోలియం రిజర్వ్ పాయింట్లని మనం ఎస్టాబ్లిష్ చేసాం. దీన్ని విశాఖపట్నంలో సెంటర్ని 2019 ఫిబ్రవరిలో మోడీ గారు గుంటూరు నుంచి దీన్ని వర్చువల్గా, అంటే ఆన్లైన్లో దీన్ని స్టార్ట్ చేశారు అఫీషియల్గా. 2019 ఎలక్షన్కు ఒక 2 నెలల ముందు విశాఖపట్నం సెంటర్ని, అంతకుముందు అది అన్అఫీషియల్గా స్టార్ట్ అయింది, కానీ అఫీషియల్గా మటు 19లో స్టార్ట్ అయింది. పాదూరుది కూడా ఆ తర్వాత ఓపెన్ చేశారు. ఇప్పుడు ఈ 2 సెంటర్లు, అంటే పాదూరు, విశాఖపట్నం మధ్య 6.33 మిలియన్ టన్నుల పెట్రోలియం ప్రొడక్ట్స్ని మనం రిజర్వ్ అక్కడ నిల్వ చేసి ఉంచుతున్నాము ఎమర్జెన్సీ టైంలో వాడుకోవడానికి. అలాగే ఇప్పుడు ఇవి సరిపోవు, ఇవంతా దేశం మొత్తానికి 7 రోజులు మించి రావు. కనుక మనం ఏం చేస్తున్నామంటే సెకండ్ పేజీ గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. వీటి యొక్క అవసరాన్ని గుర్తించి సెకండ్ పేజీ శాంక్షన్ చేసింది ఇటీవల. దాంట్లో భాగంగా ఒడిస్సాలోని చండీకోల్ వద్ద 1 పాయింట్, అలాగే రెండవది పాదూరు వద్ద 1 పాయింట్. ఇటీవల మొన్న ఈ మధ్య లేటెస్ట్గా న్యూస్ వచ్చింది, అదేంటంటే కొచ్చిన్ వద్ద కూడా ఇంకొక పాయింట్. కొచ్చిన్ మొత్తం 3 పాయింట్ల వద్ద 6.55 మిలియన్ టన్నుల పెట్రోలియం ప్రొడక్ట్స్ని ఈ సెకండ్ ఫేజ్లో రిజర్వ్ చేసి దాచిపెట్టడానికి మనం సన్నాహాలు చేస్తున్నాం. దీంట్లో భాగంగా ఇటీవలే టెండర్లు పిలిచారు, ఇవి కన్స్ట్రక్షన్ కూడా మొదలైనవి. ఈ 2 వస్తే ఇండియాలో మొత్తం దగ్గర ఒక 16 రోజుల పాటు పెట్రోలియం ప్రొడక్ట్స్కి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఇది సెకండ్ స్టేట్మెంటు. ఫస్ట్ స్టేట్మెంటు ఇప్పుడు మనం డిస్కస్ చేసే పక్కన చూస్తే ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టు. ఎందుకంటే పాదూరు కర్ణాటకలోని విశాఖపట్నం వద్ద పెట్రోలియం స్ట్రాటజిక్గా మనం నిల్వ చేసి ఉంచాం భూగర్భంలో, సముద్రం ఒడ్డున ఉన్న ప్రాంతంలో. అలాగే సెకండ్ పేజీలో చండీకోల్, ఒడిస్సా వద్ద, కర్ణాటకలోని పాదూరు వద్ద, రీసెంట్గా ఈ మధ్య కొచ్చిన్లో కూడా 1 పాయింట్ మొత్తం మనం చేస్తున్నాము. కాబట్టి ఈ 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ స్టేట్మెంట్సే. కాబట్టి ఆన్సరు 3, 1 and 2 కరెక్ట్. ఏమంటున్నాడు? ఐడెంటిఫై ది కరెక్ట్ స్టేట్మెంట్ కాబట్టి ఈ 2 కరెక్టే. ఇక నెక్స్ట్, రాబందుల సంరక్షణ మీటింగ్ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? డైరెక్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఇచ్చిన వాటన్నింటిలో కలిగి ఒకటే డైరెక్ట్ క్వశ్చన్. ఏమంటాడు? ఉల్చర్ యొక్క కన్జర్వేషన్ పాయింట్ని ఇండియాలో ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు అని అడుగుతున్నాడు.
వల్చర్ కన్జర్వేషన్ పాయింట్ని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు అని అడుగుతాను. ఏమంటాడు? రాబందుల సంరక్షణ మరియు బ్రీడింగ్ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? ఏమంటే ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? 1 పింజోర్ హర్యానా, 2 పూణే మహారాష్ట్ర, 3 రాజస్థాన్ జోధ్పూర్, 4 ఆగ్రా అంటే యూపీ. వీటిలో ఎక్కడ ఉల్చర్ యొక్క సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు అని అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ ఉల్చర్ గురించి మనం కొంత డిస్కస్ చేయాలి. ఉల్చర్ చెందిన రాబందులకి ఏమి పేరు ఉందంటే నేచర్ స్కావెంజర్స్ అంటారు. నేచర్ స్కావెంజర్. ఇవి ప్రకృతికి ఎంతో మేలు చేస్తున్నాయి రాబందులు. మరి ఎట్లా మేలు చేస్తున్నాయి? చనిపోయిన జంతువుల యొక్క జంతువుల కళేబరాలను అంటే మృతదేహాలను, పక్షులను, గేదెలు అటువంటి జంతువులు చనిపోయి బయటపడిస్తే చెట్ల అడవుల్లో, ఊరు బయట ప్రాంతాల్లో ఈ రాబందులు వాటిని తిని పర్యావరణాన్ని శుభ్రం చేస్తున్నాయి అనాదిగా. కాబట్టి వీటిని మనం నేచర్ స్కావెంజర్స్ అని పిలుస్తాం. అంటే ప్రకృతిలో సహజంగా ప్రకృతి ఏర్పాటు చేయబడ్డ దాన్ని క్లీన్ చేసే పక్షులుగా ప్రకటించాలి. మామూలుగా తెలుగులో అంటాము స్కావెంజర్స్ అట్లాగా. కాబట్టి ఇవి ప్రకృతికి చేసే మేలు వలన అనారోగ్యం రాకుండా ప్రజలకి ఆ పరిసరాలు కుళ్ళిపోయి దుర్వాసన వచ్చి అంటురోగాలు ఇటువంటి కలరా మసూచి రాకుండా ఇవి మనకి అంటే మానవులకి ప్రకృతికి ఎంతో సేవ చేస్తున్నాయి. కాబట్టి ఇక్కడ మనం రాబందుని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే రాబందులు ఎక్కువగా డైక్లోఫెనాక్ అనే గేదెల్లో వాడే మందు డైక్లోఫెనాక్ అనే తెలుగులో డైక్లోఫెనాక్ అనే క్రిమిసంహారక మందు మన గేదెల్లో వాడతారు. దాన్ని ఇవి తెలియక వాళ్ళు ఏం చేస్తారంటే రైతులు ఆ గేదెలకి అవి ఇంజక్షన్ రూపంలో ఇస్తారు. అది ఆ గేదె చనిపోయినప్పుడు ఈ రాబందులు వాటి మాంసాన్ని, మృతదేహాన్ని తినడం వల్ల అది దానికి విషపూరితంగా మారుతుంది. ఏదో డైక్లోఫెనాక్ ఈ రాబందులకి. కాబట్టి అనుకోకుండా ఈ రాబందులు తినడం వల్ల అవి చనిపోతున్నాయి. ఇట్లాగా కొన్ని వందల వేల రాబందులు చనిపోవడంతో గవర్నమెంట్ దీన్ని బ్యాన్ చేసేసింది. ప్రజెంట్ దీన్ని బ్యాన్ వాడలేదు. కానీ గణనీయంగా ఇండియాలో రాబందులు వల్చర్ సంఖ్య బాగా తగ్గిపోవడం వలన వీటి యొక్క సంరక్షణ కన్జర్వేషన్ పాయింట్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మన ప్రభుత్వం మీద, ప్రజల మీద ఉంది. కాబట్టి ప్రభుత్వం వారు శ్రద్ధ తీసుకొని హర్యానాలోని పింజోర్లో దీని యొక్క కన్జర్వేషన్ పాయింట్ని ఏర్పాటు చేశారు. కాబట్టి మనకి ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనకి SNT 3వ యూనిట్ బయోస్ఫియర్లో కన్జర్వేషన్, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్లో ఇట్లాంటి క్వశ్చన్స్ మనం చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాంట్లో ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్గా ఉంటుంది. కాబట్టి పింజోర్ హర్యానాలో దీనికి కన్జర్వేషన్ పాయింట్ని ఏర్పాటు చేశారు. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్గా పరిగణించాలి. నెక్స్ట్ మంచి టాపిక్ ఇచ్చాడు. ఏంటంటే దుగాంగ్ జంతువు విషయంలో ఈ దిగువ అంశాలను పరిశీలించండి అంటాడు. దుగాంగు ఎనిమల్ విషయంలో కన్సిడర్ ది ఫాలోయింగ్ పాయింట్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దుగాంగ్ యానిమల్ అన్నాడు. ఏమిచ్చాడు? ఇవి పూర్తిగా గడ్డి తిని జీవిస్తాయంటున్నాడు ఒక స్టేట్మెంట్. ఇట్ ఈస్ కాల్డ్ సీకవ్, దీనిని సముద్రపు ఆవు అని అంటారనేది రెండవ స్టేట్మెంట్. మూడో స్టేట్మెంట్ గాలి పీల్చకుండా ఇవి నీటి లోపల కొన్ని గంటల పాటు ఉండగలవు అని 3 స్టేట్మెంట్లు ఇచ్చాడు. అసలు దుగాంగు గురించి మనం కొంత డిస్కస్ చేయాలి. ఎందుకంటే అవి డిస్కస్ చేస్తే మనకి ఈ ఆన్సర్లో ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు, ఐడెంటిఫై చేయొచ్చు. దుగాంగ్ అనేది ఏంటంటే దీన్ని ఎక్కువగా సముద్రంలో తిరుగుతూ ఉంటాయి. సముద్రంలో దీన్ని సముద్రపు ఆవు అని అంటారు. సముద్రపు ఆవు అంటే సీకవ్ అంటారు. దీని యొక్క బరువు 300 నుంచి 500 కేజీల వరకు ఉంటుంది. 500 కేజీల వరకు దీని యొక్క వెయిట్ ఉంటుంది. ఇవి పూర్తిగా శాకాహారులు. ఎటువంటి మాంసాన్ని, కనీసం చేపలను కూడా ఆహారంగా సేకరించవు. కేవలం శాకాహారులు. ఇవి ఏంటంటే సముద్రపు గడ్డి అంటే
సీగ్రాస్ని తిని జీవిస్తాయి. సీగ్రాస్ని తిని జీవిస్తాయి. అలాగే ఇవి నీళ్ళల్లో పైకి రాకుండా నీళ్ళల్లో కొన్ని గంటల పాటు గాలి పీల్చకుండా నీళ్ళల్లో ఇవి ఉండగలవు. నీటిలో ఉండగలవు. నీటిలో కొన్ని గంటల పాటు ఉండగలవు. పైకి రాకుండా అంటే సర్ఫేస్కి రాకుండా ఉండగలవు. తర్వాత ఇవి ఇండియాలో ఇవి కూడా ఎక్కువగా వేటగాళ్ళ వలన, తర్వాత మరపడవల వలన, అంటే ఫిషర్మెన్ ట్రాలీల వలన, తర్వాత ఆహార కొరత అంటే సముద్రపు గడ్డి తగ్గిపోవటం వలన, నెక్స్ట్ వేటగాళ్ళు అంటే దీని మాంసానికి కూడా వాల్యూ ఉంది, అందువల్ల దీన్ని చంపి తింటున్నారు కాబట్టి దానివలన, తర్వాత ఓషన్ పొల్యూషన్ సముద్రములో కలుషితాలు అంటే కెమికల్స్ ఫెర్టిలైజర్స్ యొక్క కలుషితాలు సముద్రంలో నీటిలో వచ్చి ఆ నీటిలో ఇది తిరగటం వలన అనారోగ్యం పాలై చనిపోవటం, ఇట్లా కొన్ని కారణాల వలన దీని యొక్క జనాభా గత కొన్ని సంవత్సరాలుగా గణనీయంగా తగ్గుతూ వస్తున్నది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇటీవల అంటే 2022లో తమిళనాడు గవర్నమెంటు దుగాంగ్ కన్జర్వేషన్ పాయింట్ని అఫీషియల్గా ఏర్పాటు చేసింది. దుగాంగ్ కన్జర్వేషన్ పాయింట్, కన్జర్వేషన్ సెంటర్ని ఏర్పాటు చేసింది ఎవరు? తమిళనాడు గవర్నమెంట్. ఇండియాలో దుగాంగ్ కన్జర్వేషన్ ఏర్పాటు చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఏంటనే ఆన్సర్ క్వశ్చన్ వేస్తే తమిళనాడు ఆన్సర్. వీళ్ళు 2022లో దుగాంగుల యొక్క జనాభా గణనీయంగా తగ్గిపోతుంది, వాటిని సంరక్షించాల్సిన కన్జర్వ్ చేయాల్సిన బాధ్యత ఉందని ప్రభుత్వం వారు, తమిళనాడు ప్రభుత్వం వాళ్ళు 2022లో కన్జర్వేషన్ పాయింట్ని ఏర్పాటు చేస్తూ ఆర్థికంగా కూడా ఫండ్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అవి ఎక్కడ చేస్తున్నారంటే తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళు గల్ఫ్ ఆఫ్ మన్నార్, 2 పాక్ బే అంటే పాక్ జలసంధి, ఈ పాయింట్ల మధ్య వీళ్ళు తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళు దుగాంగ్ కన్జర్వేషన్ పాయింట్ని ఏర్పాటు చేసి వీటి యొక్క సంరక్షణ కోసం, వీటి సంతానం పెరగటం, వీటి జనాభా పెరగడం కోసం చర్యలు తీసుకున్నారు 2022 నుంచి. ఇది ఒక కూడా మన ఎగ్జామ్స్ అడగవచ్చు. దుగాంగ్ కన్జర్వేషన్ పాయింట్ని ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏది అంటే తమిళనాడు. ఎక్కడ అంటే గల్ఫ్ ఆఫ్ మన్నార్ మరియు పాక్ జలసంధి ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఎప్పుడు? 2022లో. తర్వాత ఇంకొక క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎట్లా అంటే దుగాంగులు భారతదేశంలో ఏ ప్రాంతాల్లో కనిపిస్తాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ఒక క్వశ్చన్. ఈ మధ్య సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్లో కూడా ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. భారతదేశంలో కొన్ని చోట్ల మాత్రమే ఇది కనిపిస్తుంది. ఎక్కడ అంటే 1 గల్ఫ్ ఆఫ్ మన్నారు, 2 పాక్ జలసంధి, 2 గల్ఫ్ ఆఫ్ కచ్ గుజరాత్, 4 అండమాన్ అండ్ నికోబార్ దీవులు. ఈ 4 ప్రాంతాల్లో మాత్రమే ఇండియాలో దుగాంగులు కనిపిస్తాయండి. మిగతా ఇంకెక్కడ మనకి దుగాంగులు ఇండియాలో మన 7,000 పైన మనకి సముద్ర తీరం ఉన్నా ఎక్కడ మనకు కనిపించవు. కేవలం గల్ఫ్ ఆఫ్ కచ్, గల్ఫ్ ఆఫ్ మన్నారు, పాక్ జలసంధి తమిళనాడు బోర్డర్లో, గల్ఫ్ ఆఫ్ కచ్ గుజరాత్ బోర్డర్లో, అండమాన్ నికోబార్ దీవులలో మాత్రమే మనం దుగాంగు జంతువుని చూడగలము. వీటి కన్జర్వేషన్ కోసం తమిళనాడు గవర్నమెంట్ చర్యలు తీసుకుంది. ఇప్పుడు మనం ఇచ్చిన స్టేట్మెంట్ చూద్దాం ఒకసారి. ఏమిచ్చాడు? ది ఫీడ్ ఆన్ సీగ్రాస్ ఓన్లీ. ఇవి పూర్తిగా గడ్డి తిని చేస్తాయి. ఎస్, దిస్ ఇస్ రైట్ ఆన్సర్. కరెక్ట్. అవి గడ్డి తింటాయి. ఎందుకంటే ఎటువంటి మాంసాహారాన్ని ముట్టవు, ఓన్లీ గడ్డి తింటాయి, శాకాహారులు ఇవి. 2 ఇట్ ఈస్ కాల్డ్ సీకౌ, సముద్ర బావు అని అంటారు. వాస్తవమే, సముద్ర బావు అని దానికి మారు పేరు, ఇంకొక పేరు. 3వ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు? గాలి పీల్చకుండా ఇవి నీటిలో కొన్ని గంటల పాటు ఉండగలవు. ఎస్, దిస్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్ స్టేట్మెంట్. ఇవి సర్ఫేస్కి అంటే సముద్రం పైభాగానికి రాకుండా నీళ్ళలో ఉండి సంచరిస్తూ కొన్ని గంటల పాటు గాలి పీల్చకుండా నీటి లోపల సంచరించగలవు. కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. కాబట్టి ఇచ్చిన వాటిలో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అంటే 1, 2, 3 స్టేట్మెంట్ కరెక్ట్. ఇది ఆన్సర్ 4. కాబట్టి ఇలాగా మనకి దుగాంగ్ గురించి ఇచ్చిన స్టేట్మెంట్స్ గురించి ఇది మన దుగాంగ్ గురించి మినిమం ఇన్ఫర్మేషన్. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దుగాంగ్ గురించి కూడా మనకి బయోస్ఫియర్ రిజర్వ్స్ అంటే యూనిట్ 3లో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్, తర్వాత రీసెంట్ కన్జర్వేషన్ పాయింట్ అనే
దాంట్లో మనకి ఎగ్జామినేషన్లో ఈ క్వశ్చన్స్ రావచ్చు. ఇవన్నీ మనకి మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పుకోవాలి. ఫ్రెండ్స్, మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్ చేయండి.